నమస్తే మేడం. అహింస మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం మేడం. మీకు ముందుగా మీ పేరు, మీ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు, మీ ధ్యాన జీవితం, మీ ధ్యాన అనుభవాల్ని మా అహింస మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు వివరించవలసిందిగా కోరుచున్నాం మేడం. మాది తూర్పుగోదావరి జిల్లా రామవరం, మా గ్రామం రామవరం నుంచి వచ్చాను. మీ ధ్యాన జీవితం గురించి చెప్పండి. మీరు ధ్యానంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? దగ్గర 13 సంవత్సరాలు అవుతుంది. పత్రి సార్ ఉన్నప్పుడే మీరు ధ్యానంలోకి వచ్చారు. అయితే పత్రి సార్తో మీతో అనుభవాలు ఏమన్నా? పత్రి సార్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళి నేను కలవలేదు, కానీ నాకు ఏదన్నా అవసరానికి ఆయన నాకు మామూలు ధ్యానంలో కాపాడతాం, ఇలా పడుకున్నప్పుడు కళ రూపంలో ఏదన్నా మెసేజ్ ఇస్తాం చేసేవారు. మీరు ధ్యానం చేస్తున్నప్పుడు మీకు ఏమైనా తాడయ్యే అనుభవాలు ఏమన్నా వచ్చావండి? ధ్యానంలో అనుభవాలు అంటే మామూలుగా హాస్టల్ షాట్ ట్రావెల్ చేస్తున్నట్టు గట్టా వచ్చింది. అప్పుడు నాకు ఏటన్నా తెల్లలేదు. మాస్టర్లను అడిగితే ఇలాగమ్మా అన్నారు. ధ్యానంలోకి రాకముందు మీ జీవితం ఎలా ఉంది? ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీలో వచ్చిన మార్పు ఏంటి? ధ్యానంలోకి రాకముందు అయితే చాలా కష్టాల్లో ఉన్నాను. అప్పుడు నేను ఈ ధ్యానంలోకి అంతకు ముందు వచ్చేదాన్ని, కానీ అంటే నాకు మామూలు శిరస పైన నొప్పి వచ్చేది. నాకు ఆ నొప్పి ఎక్కువైపోయేది ధ్యానానికి వెళ్ళినప్పుడు. నాకు ఆ తర్వాత మళ్ళీ 2-3 క్లాసులకు వెళ్ళేదాన్ని కాదు. తర్వాత మళ్ళీ రమ్మంటే మళ్ళీ వెళ్ళేదాన్ని. అలాగా మామూలు చెప్తే అది నీకు తగ్గుతుంది, అందుకే నీకు అలాగ వస్తుంది, అంతకన్నా ఏం కాదు, నువ్వు వస్తే బాగా నీకు తగ్గుద్దంటే నేను అలాగే వెళ్ళేదాన్ని. తర్వాత మా ఇంట్లో సమస్యల గురించి మళ్ళీ మానేస్తే ఇక్కడికి వచ్చి ఆవిడ మళ్ళీ అన్నదానానికి డబ్బులని అడగటానికి వచ్చిన, కష్టాల్లో ఉన్నారు కదా, మీ కష్టాలు తీరుతాయి, అన్నదానానికి డబ్బులు ఇవ్వండి అని లక్ష్మి గారు వచ్చారు. వస్తే అప్పుడు నేను 100 రూపాయలు తీసి ఇచ్చాను అన్నదానానికని. అప్పుడు